ఇక జనం నమ్మటట్లేరు. హామీలు అయిపోయినాయి, బాండ్ పేపర్లు అయిపోయినాయి, గ్యారంటీలు అయిపోయినాయని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు స్టార్ట్ చేసింది. ఇదే భువనగిరికి వచ్చి మన నల్లగొండ జిల్లాకు వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెడుతున్నా. 15 ఆగస్టు నాటికి రైతులందరికీ రుణమాఫీ చేస్తా. అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, ఎవడున్నా ఎవడు లేకపోయినా నేను 15 ఆగస్టుకు ఒక్క రూపాయి లేకుండా రుణమాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? ఇప్పుడు ఏమైంది నాయనా? రుణమాఫీ అయిందా? ఏ ఊరికి పోయినా 40 పైసలు అయింది, 60 పైసలు ఆగిపోయింది. ఇంకా ఈ అందానికి ఈయన ఖమ్మంలో పోయి చెప్తాడు రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి. రాయే ఊరికి వస్తావు రేవంత్ రెడ్డి? దామ ఆలేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరిలో పోదాం 100% ఆ ఊర్లో రుణమాఫీ అయిందో అడుగుదా? నీకు దమ్ము కదా ఆలేరు పోదాం. నీ ఏ ఊరైనా నువ్వే సెలెక్ట్ చేసుకో. ఒక్క ఊర్లో మొత్తానికి మొత్తం రుణమాఫీ అయినాదేనా? ఏ ఊరైనా అయినాదే? ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు, ఎక్కడ పోతే అక్కడ అడ్డుకుంటున్నారు వాళ్ళని. మొన్న మీరందరూ టీవీలో చూసిండ్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అంటాడు లే ఇంకా 12,000 కోట్లు ఇచ్చేది ఉన్నది, జర మెల్లగిస్తాము అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అంటాడు ఇంకో 17 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది, జర మెల్లమెల్లగా చేస్తాము అంటాడు. నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల గారు ప్రెస్ మీట్ పెట్టిండు. 42 లక్షల మందికి చెయ్యాలి, కానీ 22 లక్షలకే చేసినాం. అందులో 2 లక్షల మంది వాపసు వచ్చినాయి, అంటే 20 లక్షలకు ముట్టినాయి. ఇంక 22 లక్షల మందికి చెయ్యలేదు, మెల్లగా చేస్తాము అని తుమ్మల గారు చెప్తాడు. ముఖ్యమంత్రి ఏమో అయిపోయిందంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి అంటాడు మేము వేసినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరు అంటాడు. 7,500 పోయినాయి, ఇంక ఇస్తలేరు బ్యాంక్ వాళ్ళు అంటాడు. ఇలా ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి దో మాట, ఉప ముఖ్యమంత్రి దో మాట, మంత్రులది తలో మాట. ఒక్కరికొక్కరికి శృతి లేదు. అబద్ధాలు చెప్పి గోల్మాల్ చేసి రైతుల్ని మోసం చేస్తాం అనుకున్నారు. ఊకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? తప్పకుండా పోరాటం. అసెంబ్లీలో కొట్లాడినాం. ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలంగాణ మొత్తం రైతుల పక్షాన మనం కొట్లాడుతున్నాం. ఏ ఒక్కటి కూడా రైతులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కేసీఆర్ గారు రైతులు నిజంగా రాజు చేయాలనుకున్నాడు. ఓట్ల కోసం చెప్పలే, ఎలక్షన్లలో మాట ఇవ్వలే, అయినా రైతు బంధు ఇచ్చిందా లేదా? మనం ఎలక్షన్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పినామా? ఓట్ల కోసం మాట ఇచ్చినామా? ఓట్ల కోసం చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. దాదాపు రైతు బీమా కింద 6,500 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 రైతు కుటుంబాలను కాపాడిండు మన కేసీఆర్. వ్యవసాయం అనేది జీవన విధానం. ఆ వ్యవసాయం బాగుండాలి అని కేసీఆర్ ఆలోచన చేసింది. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అందరికి వ్యవసాయ కూలీలకు పని దొరుకుతుంది, ట్రాక్టర్ డ్రైవర్లకు పని దొరుకుతుంది, వరి కోత మిషన్లకు పని దొరుకుతుంది, రైస్ మిల్లుల్లో పనిచేసే అమాలీలకు పని దొరుకుతుంది. రైతుకు చేతి నిండా పని ఉంటుంది, 4 రూపాయలు ఉంటాయని వ్యవసాయాన్ని కేసీఆర్ బలోపేతం చేసింది. మీ అందరికి తెలుసు, ఇవాళ కేసీఆర్ రాకముందు దొంగరాత్రి కరెంట్ వస్తుండే బాయిల కాడ. అంతకొట్ట 3-4 గంటల కరెంట్ రాకపోవు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. బోర్లలో నీళ్లు ఉండకపోవు, యాసంగి పంట అయితే ఉండకనే పోవు. పచ్చో పెసర్లో మక్కో జొన్న వేస్తే ఆ దేవుని పంట వండినట్టు, పండపోతే పండనట్టు. అది ఆనాటి కాంగ్రెస్ పాలన. అంటే ఇవాళ కేసీఆర్ గారు వచ్చినాక మీకు తెలుసు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మిషన్ కాకతీయ ప్రోగ్రాం పెట్టి చెరువులన్నీ బాగు చేయించి, పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టించిండు మన కేసీఆర్, ప్రాజెక్టులు కట్టించిండు కేసీఆర్, రైతుకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు కేసీఆర్, రైతులకు సకాలంలో విత్తనాలు ఇచ్చిండు కేసీఆర్, ఒక్క గింజ లేకుండా పంట కొన్నాడు కేసీఆర్, రైతు బంధు పథకం తెచ్చి పంటకు పెట్టుబడి సాయం చేసిండు కేసీఆర్, రైతు బీమా తెచ్చిండు కేసీఆర్. ఇలా కాంగ్రెస్ వచ్చింది, ఏమన్నారు? అర్రాజ్ పాట లెక్క వాడింది. ఎలక్షన్లలో గెలవాలని అర్రాజ్ పాట వాడిండు. కేసీఆర్ 1,00,000 మాఫీ చేసిండు, మేము 2 లక్షలు చేస్తామన్నారు. కేసీఆర్ 5,000 రైతు బంధు ఇచ్చిండు, మేము 7,500 ఇస్తాము అన్నారు. ఇవాళ పంటలకు బోనస్ అన్నారు.
కానీ ఇవాళ ఏమైంది? బోనస్ మీ మన దగ్గర సన్న రకం వడ్లు అంతా అయినా ఎవరైనా పెట్టుకుంటే 10 ఏళ్ళు ఇంటి మందం తిండి గింజలకు పెట్టుకుంటారు, ఇంటి మందం పెట్టుకుంటాం. సన్నాలకు బోనస్ అంటే ఎగబెట్టుడు కాకపోతే ఇది ఇచ్చినట్ట అంటే వడ్లకు బోనస్ అని ఎగనామం పెట్టిండు రేవంత్ రెడ్డి. రుణమాఫీ అన్నాడు. ఆర్టీసీ కార్మికులు, సింగరేణి బొగ్గుబాయిలో పనిచేసే కార్మికులు, చిన్న ఉద్యోగులు 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా ఎగబెట్టిండు. పోనీ రైతులకు అందించిందా? పిల్లల చదువుల కోసం ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే, రైతు ఎవరన్నా ఇల్లుకు లోన్ తెచ్చుకుంటే వాళ్ళకు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టిండు. రేషన్ కార్డు నిబంధన పెట్టిండు. చెప్పుడేమో రేషన్ కార్డు లేదంటాడు. మీరు వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోతే ఏమంటుండ్రు? మీ ఇంట్లో ఒకరికి అయింది, రేషన్ కార్డు ఇంకా నిర్ధారించవలసి ఉన్నది అని ఎగబెట్టిండా లేదా? ఇవాళ ఏ వల్ల అడుగుంటూ ఇంట్లో తండ్రి 2 కొడుకులుంటే ఒకరికి అయింది, 2కి ఎగబెట్టారు. ఇంట్లో ఎవరికైనా చిన్నోడికి ఇంత కానిస్టేబుల్ నౌకరు వస్తే తండ్రికి ఎగబెట్టిండు. కొంతమందికి అయితే 3 ఉంటే 3 పొత్తులు ఎవరికి కాలే లోన్ లేవరు. అంతా మోసం. ఆశా వర్కర్లకు ఎగబెట్టిండ్రు, అంగన్వాడీలకు ఎగబెట్టిండ్రు, అందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం. అంటే వాళ్ళే చెప్తున్నారు 42 లక్షల్లో 20 లక్షలకు చేసిందట, ఇంకా 22 లక్షల మందికి చేయలేదట. మరి అయిపోయింది అనొచ్చా? అంటే ఈ రకంగా రైతుల్ని మోసం చేస్తున్నారు. కేసీఆర్ వ్యవసాయాన్ని బలోపేతం చేసిండు, రైతులు రాజ్యాలను చూసిండు, కానీ ఇలా వీళ్ళు పట్టించుకుంటలేదు. పోయినసారి కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు వదిలి చెరువులన్నీ నింపినాం, మరి ఈసారి ఇంకా వస్తలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు విడుదల చేసి చెరువులు నింపాలని చెప్పి కూడా ఇక్కడ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నవాబ్పేట చెరువుల ద్వారా, నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా అన్ని చెరువులు నింపాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మీరు ఆలోచించండి, దయచేసి మనందరం కూడా గట్టిగా ఫైట్ చేయాలి, లేకపోతే వీళ్ళు మోసం చేస్తారు. ఇలా ముసలోళ్ళ పింఛన్ కూడా చక్కగా వస్తలేదు ఊళ్ళల్లో. 2 నెలల పింఛన్ రాలేదు. చెప్పుడేమో 4,000 అన్నారు, ఇప్పుడు 2 నెలలకి వెళ్ళి పింఛన్ రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం 9 నెలల్లో 7 నెలలకు ఇచ్చిండ్రు, 2 నెలలు పింఛన్ ఎగబెట్టిండ్రు. చెప్పుడేమో 4,000 అన్నారు, ఆ ఇచ్చే 2,000 కూడా చక్కగా ఇస్తలేరు. కళ్యాణ లక్ష్మి అన్నారు, తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా వస్తలేదు. 7,500 అన్నారు, 5,000 కూడా రైతు బంధు టైం మీద పడతలేదు. అన్ని మోసాలే జరుగుతూ ఉన్నాయి. అందువల్ల మనం కొట్లాడటం, ఎట్టి పరిస్థితులు ఈ ప్రభుత్వాన్ని ఇచ్చిపెట్టాం. మేము అసెంబ్లీలో కొట్లాడటం, మీతో పాటు ప్రజా ఉద్యమాలు కూడా మనం చేద్దాం. కేసీఆర్ గారు కూడా బయలుదేరుతారు తొందరలేనిగా, యాత్రకు బయలుదేరుతారు కేసీఆర్ గారు. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతుంది. ఇవాళ కొంతమంది జర్నలిస్టులు ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పోయింది. ఆ ఊర్లో అందరిని అడిగితే ఎవరిని అడిగినా రుణమాఫీ కాలేదంటున్నట. రూపాయికి 12 మంది రుణమాఫీ కాలేదంటున్నట. కొంతమంది రేవంత్ రెడ్డి మనుషులు గుండాగాళ్ళు వచ్చి ఆ మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి మహిళల మీద చెప్పుకోలేని విధంగా మహిళా జర్నలిస్టులను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఇదా ప్రజాపాలన? ఇవాళ జర్నలిస్టుపై ముఖ్యమంత్రి ఊళ్ళోనే 12 మందికి రుణమాఫీ కాలేదని చెప్పి అందరినీ అడుగుతా ఉంటే ఆ జర్నలిస్టుల మీద దాడి చేసింది. మన తుంగతుర్తిలో మన గ్యాదర్ కిషోర్ మాజీ ఎమ్మెల్యే మీద, మన బీఆర్ఎస్ కార్యకర్తల మీద ధర్నా చేస్తా ఉంటే కోడిగుడ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. ఎప్పుడన్నా మనం ఇట్లా చేసినామా? ఇది అలా ప్రజాపాలన పేరు మీద ఇందిరమ్మ రాజ్యం ముసుగులో అక్రమాలు చేస్తా ఉన్నారు. రైతులకు నోటీసులు ఇస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారు. ఆనాడేమో రైతు రుణమాఫీ అన్నారు, ఇవాళ రైతుల మీదనేమో రణం చేస్తున్నారు. రైతుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు, రైతుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటి, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు రుణమాఫీ అయ్యేదాకా పిడికిలు బిగించే ఉండాలి. మీ ఊళ్ళో ఎంతమందికి కాలేదో వివరాలు సేకరించి సునీతమ్మ గారికి, భిక్షమయ్య గారికి అందజేయండి. తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. రుణమాఫీ అయ్యేదాకా మేము వీళ్ళని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు ఇలా ఇంకోటి కూడా గమనించండి, కొంతమందికి మాఫీ అయింది ఊర్లే, అయిన వాళ్ళకి కూడా బ్యాంకు వాళ్ళు ఏమంటుర్రే, మిత్తి కట్టుర్రే అంటారు.
ఈయన డిసెంబర్ 9 నాటి చేస్తా అన్నాడు. మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఆగస్టులో మాఫీ చేసిండు. అది కూడా 40 పైసలు చేసిండు, 60 పైసలు ఎగబెట్టిండు. ఆ చేసిన వాళ్ళకన్నా సరిగా చేసిండు అంటే డిసెంబర్ దాకానే మిత్తి కట్టిండు. బ్యాంక్ వాడు అంటుండు డిసెంబర్కి వెళ్ళి ఆగస్టు దాకా మిత్తి కట్టుండు రైతులు. ప్రతి రైతు 10,000, 20,000, 15,000 మిత్తి కట్టని ఆ పాక్షిక మాఫీ అయింది. చెప్పింది 42 లక్షల మందికి, చేసింది 20 లక్షలకు. చేసిన 20 లక్షల మందికి కూడా పూర్తిగా చేయలేదు. రైతుల దగ్గర ఇవాళ బ్యాంక్ వాళ్ళు మిత్తి వసూలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తంగా కూడా దగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో మిత్రులారా, మాకింకా జనగాంలో కూడా ధర్నా ఉంది. పల్లా రాజేశ్వర రెడ్డి గారు తొందరగా రమ్మని ఒకటే ఫోన్లు కొడతా ఉన్నాడు. సో నేను మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ పోరాటం కొనసాగించండి. గ్రామాల్లో చాటింపు చేయండి. ఊరిలో ఇంటింటికి వెళ్ళి ఎవరికి రుణమాఫీ అయింది, ఎవరికి కాలేదో వివరాలు సేకరించండి. కానోళ్ల లిస్టు సునీతమ్మకి ఇవ్వండి. సునీతమ్మ మాకు ఇస్తే మేము చీఫ్ సెక్రటరీకి ఇచ్చి హైదరాబాద్ లో పోరాటం చేసి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ.